గోట్ మూవీ ఇంకొన్ని రోజుల్లో రిలీజ్ కాబోతుంది. అయితే పాజిటివ్ ప్రమోషన్స్ కన్నా ఎక్కువ కాంట్రవర్సీస్ లో ఉంది. దానికి సంబంధించి ప్రొడ్యూసర్ చంద్రశేఖర్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. హలో చంద్రశేఖర్ గారు, ఐఎమ్ సో సారీ టు గివ్ దిస్ కైండ్ ఆఫ్ అన్ ఇంట్రడక్షన్ అండ్ దిస్ ఇస్ వెరీ ఫస్ట్ టైం. సో చెప్పండి, ఇది కాంట్రవర్సీస్ లోనే ఎక్కువగా కనిపిస్తూ వినిపిస్తూ ఉంది సార్, ఎందుకని అలాగా? అంటే సార్ మీరు మీకు తెలుసు కదా అమ్మా, వేసేనో ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని సినిమా తీస్తే వాళ్ళకి తెలుస్తుంది సినిమా కష్టం, ఎస్పెషలీ ప్రొడ్యూసర్. సో నేను కాంట్రవర్సీకి ఎందుకు దారి తీసిందంటే నేను జనరల్గా అన్నిటికీ అందరూ ఏ ప్రొడ్యూసర్ అయినా అందరూ స్టక్అప్ అయ్యి ఓకే 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 అని ఎంత అడిగితే అంత పెడతా ఉంటే లాస్ట్కి అది పబ్లిక్ మీదే పడుతుంది. ఇటు నైదర్ ఎంప్లాయీస్ ఆర్ గెటింగ్ ఎనీథింగ్, నైదర్ పబ్లిక్ ఆర్ బెనిఫిటింగ్. సో మేము యాజ్ అ ప్రొడ్యూసర్, నేను కొత్త ప్రొడ్యూసర్ కాబట్టి నేను బాధ్యతగా నేను ఎంత బడ్జెట్ అనుకున్నా దానికన్నా 3 సార్లు పెరుగుతుందని, అది వేస్ట్ అని చెప్పేసి వేస్టేజ్ అలా అవుతుందని వార్న్ చేసి తర్వాత నేను ఎవరు లేని అంటే చాలా తక్కువ మంది పక్కన పెడతారు, నేను డైరెక్టర్ని పక్కన పెట్టి మళ్ళీ సినిమా ఫినిష్ చేయడం అని. అది నేను చేశాను కాబట్టి అది ఇంకా టాక్ ఆఫ్ ద టాక్ అయిపోయింది. ఎందుకంటే బట్ నేను ఒక 6 times బడ్జెట్ పెట్టినకే నేను అంత ఇది లేదు. ఎందుకంటే మార్కెట్ చూసుకొని జనాలు పెడతారు కాబట్టి ఆల్రెడీ 40%కి 3 times పెట్టేసాము. మేము అనుకున్న దానికన్నా డబుల్ అయిపోయింది. సో అందుకని ఇంకా ఎన్నిసార్లు చెప్పినా దే ఆర్ నాట్ చేంజింగ్. సో ఇది సరే అని ఇంకా వార్న్ చేసి 2-3 సార్లు తర్వాత తీయడం జరిగింది. తర్వాత నేను ఫినిష్ చేస్తున్నా అంటే పీపుల్ ఆర్ సర్ప్రైజ్ ఏంది అనేది. డెఫినెట్లీ హీరో ఫ్యాన్స్ వాళ్ళందరూ కొంచెం వరి ఉంటారు, బట్ రెస్పాన్సిబిలిటీగానే చేసాము. హీరో ఇమేజ్ ఎక్కడ తగ్గకుండా సినిమా బాగా చేసాము. వాళ్ళకు కూడా తెలుస్తుంది, వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత కాబట్టి మేమంతా బాగా వాళ్ళు వరి అవుతా ఉన్నారు. అలా ఏం లేదు, తగ్గకుండా చేసాం, మంచిగా వచ్చింది సినిమా. సో కాంట్రవర్సీస్ అంటే ఇది ఐ డోంట్ నో, ఐఎమ్ న్యూ ఫర్ దిస్, బట్ ఐ డన్ ఎ వెరీ హానెస్ట్ జాబ్ ఆన్ ద మూవీ టు జస్ట్ మేక్ ఇట్ హ్యాపెన్ ఫర్ ఎవ్రీబడి. అండ్ దిస్ ఇస్ వెరీ ఫస్ట్ టైం సార్ ఒక ఫుల్ బ్యానర్ ని డైరెక్టర్ పేరు లేకోకుండా రిలీజ్ చేయడం. సో డైరెక్టర్ వచ్చిన ప్రాబ్లం ఏంటి సార్? అసలు డైరెక్టర్ గురించి చాలా కామెంట్స్ ట్విట్టర్ లో అయితే పెద్ద వారే జరిగింది. దివ్య భారతి గారికి తర్వాత డైరెక్టర్ గారికి చాలా ఇలాంటి లిటిగేషన్స్ లో ఆడియన్స్ వస్తున్నారు, తర్వాత సుడిగాలి సుధీర్ ఫ్యాన్స్ వస్తున్నారు. అసలు డైరెక్టర్ ఇష్యూ ఏంటి సార్? లేదండి, అంటే డైరెక్టర్ వాట్ యు కాల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ హి హ్యాస్ స్కిల్, రైట్ కైండ్ ఆఫ్ కేపబిలిటీస్, ఇలాంటి ఇష్యూస్ రావు. బేసిక్లీ ఆయన ఇష్యూస్ ఎందుకు వచ్చాయంటే బికాస్ ఈజ్ హార్డ్లీ ఇంతకుముందు కూడా ఆయన 2 సినిమాల నుంచి ఆయన తీసేశారు మీరు కనుక్కుంటే. సో నేను నాకు తెలిసే వరకు 37% సినిమా అయిపోయింది ఆయన కేపబిలిటీ. ఎందుకంటే ఫస్ట్ డిఓపి తప్పుకున్నాడు, ఆయన టార్చర్ అవుతుంది ఆయనతో సినిమా మేకింగ్ రాదని. అట్లా కొంతమంది ఇంకా చెప్పే వారికి నాకు కూడా నేను ఏంటంటే నేను వేరే సినిమా చేస్తుండే, 2 సినిమాలు ఒకసారి చేస్తున్నప్పుడు ఆ సినిమా చూసుకుంటా ఇది ఈయన జడ్జి చేయాలంటే ఆల్రెడీ ఒక సినిమా చేశాడు కదా అనుకుని మనం అనుకుంటాం కదా, అందుకని కూడా పక్కన పెట్టి వేరే డైరెక్టర్ ఫినిష్ చేశారని నాకు తెలియదు. సో బట్ మేకింగ్ లో తెలిసింది చాలా ఉన్నాయి. మీ దివ్యవార్తి పోస్ట్ చూసినా కానీ 1 పోస్ట్ యాజ్ ఎ ఉమెన్ యూ విల్ అండర్స్టాండ్. అందరికి అర్థమైపోయింది ఆయన ఏ కైండ్ ఆఫ్ పర్సన్. సో అది నేను ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు ఆయనకన్నా ఎక్కువ. నేను ఇన్ని రోజుల నుంచి కూడా ఎవరి గురించి ఎందుకు మాట్లాడాలంటే సినిమాలో చాలా ఇంపార్టెంట్, తీయడం కూడా వాళ్ళకి వచ్చే పెద్ద షాకే అని, పెద్ద వాళ్ళందరి జీవితాలు ఉంటాయి కాబట్టి నేను అట్లా బయటకు వచ్చి చెప్పలేదు. ఎందుకంటే తీసేసాం, దాంతోనే అయిపోయింది. ఇప్పుడు వచ్చి నేను ఎందుకు చెప్పాలా దీనివల్ల తీసాను దానివల్ల. ఐ డోంట్ వాంట్ టు సే ఎనీథింగ్ బికాస్ లెట్ దెమ్ కమ్ అప్, లెట్ దెమ్ డూ అదర్ మూవీ. లైఫ్ షుడ్ గో ఆన్, మూవ్ ఆన్. నేనేంటంటే చాలా చూసాను లైఫ్ లో అట్లా ఎవరినో సాధించి నేను వాళ్ళని తీయనికి రాళ్ళు పెట్టుకోలేదు సినిమాలో. ఒక మంచి సినిమా చేద్దామని నేను వాళ్ళందరినీ తీసుకొని సినిమా చేస్తూ ఉంటాను. వెన్ దే ఆర్ నాట్ డూయింగ్ దేర్ జాబ్, వెన్ ఐఎమ్ లూజింగ్ మనీ, వెన్ ఐఎమ్ నాట్, నాకు రేపు అందరు అప్పులు అయిపోయి వాళ్ళకి ఇవ్వలేని పరిస్థితుల్లో, నేను ఎంప్లాయీస్కి ఇవ్వలేని పరిస్థితుల్లో ఇవన్నీ వచ్చి నేను సఫర్ అయ్యి మళ్ళీ టికెట్లు రేట్లు పెట్టి ఆడియన్స్ మీద వేయడం అదంతా నాకు నచ్చలేదు. నేను మా సెకండ్ సినిమా కూడా చూస్తే మీరు ఇంతేయండి అంతేయండి ఇంత అయింది బ్లాక్ బస్టర్ అయింది అది అని నేను ఆనెస్ట్గా చేయలేదు. లాస్ట్ ఎవరు సినిమాలో థియేటర్లకు కూడా పోలేదు. నేనెందుకు అది ఫీల్ అయ్యి ఫేక్గా పోవాలి? నేను జనరలీ ఐఎమ్ లైక్ దట్ అండి, స్ట్రైట్ అండ్ ఆనెస్ట్. దట్స్ హౌ ఇండస్ట్రీ ఆల్సో నోస్. సో నేను అది చేశాను. ఇప్పుడు అది రాంగ్ అంటే నేను ఐ కాంట్ చేంజ్ మై సెల్ఫ్. ఐ రాదర్ నాట్ డూ మూవీస్ ఓన్లీ, బట్ ఐ నాట్ చేంజ్ మై సెల్ఫ్. ఓకే సార్, దివ్య భారతి అయితే హీరోని కూడా ఇంక్లూడ్ చేశారు. నాకు రెస్పెక్ట్ దొరకని చోట నేను ఉండను, సుధీర్ కూడా ఇలాంటి కో యాక్టర్ కి రెస్పెక్ట్ చేయలేదు అని చెప్పేసి. సో సుడిగాలి సుధీర్ తో మీకు ఎలా ఉంది సార్ వర్క్ ఎక్స్పీరియన్స్? అంటే ఆయన వర్క్ కి బాగానే వచ్చే వాళ్ళ? ఆయన ఫ్యాన్స్ అయితే ఎక్కువగా క్వశ్చన్ చేస్తూ ఉంటారు, మా హీరో మూవీ ఎప్పుడు వస్తుంది, మా యాంకర్ మూవీ ఎప్పుడు వస్తుంది, బికాస్ ఈస్ హావింగ్ సో మెనీ ట్యాగ్స్. సో మీరు దాని గురించి ఏం చెప్తారు సార్? అది అండర్స్టాండ్ ఫ్యాన్స్ పెయిన్ అండి. యాక్చువల్ ఆయన ముందుకు వచ్చి చెప్పాలా, మీకు ఎలా ఉంది ఆయనతో? నేను వాళ్ళ ఫ్యాన్స్ అదే చెప్పదలుచుకున్నా, ఆయన సినిమా బాగా వచ్చింది, అన్నిట్లో బెస్ట్ సినిమా అనేది ఇదే అవుతుంది. అండ్ వాళ్ళు తొందరగానే సుధీర్ కూడా వస్తుంది, ఆయనకు నాకు ఏం ఇష్యూ లేదు.
Issue was because of these some of the creatives issues ఆ టీం వల్ల వచ్చిన దానికే కానీ ఆయన కన్విన్స్ అవుతారు సినిమా చూస్తే. ఛాంబర్ చూస్తుంది కాబట్టి పాజిటివ్ గానే ఉంటది, ఏం వరీ అవ్వాల్సిన అవసరం లేదు ఫ్యాన్స్ కి అయితే. వి జస్ట్ స్టార్టెడ్ రిలీజ్ చేసి టీజర్ రిలీజ్ చేసాం, ఇంకా 2 సాంగ్స్ రిలీజ్ చేయడానికి ట్రైలర్ ఉంది. సో ఆల్ దట్ హోపింగ్ విల్ కమ్. ఎందుకంటే మేము వి బిన్ ఆస్కింగ్ టు ఛాంబర్ కూడా అలా కన్సిడర్ చేసి ఆయన రావడానికి మీరు చేసుకోండి మీ వర్క్స్ అని వాళ్ళు ఓకే చెప్పారు కాబట్టి మేము చేసుకుంటున్నాం. సో ఇందులో వరీ అవ్వాల్సింది ఏం లేదు, ఆయనకి మాకు ఏం ఇష్యూ లేదు. సార్ ఛాంబర్ గురించి మాట్లాడారు కాబట్టి ఛాంబర్ లో లైనప్ ఆఫ్ కంప్లైంట్స్ ఉన్నాయి అండ్ మీ తరపు నుంచి కూడా కొన్ని వెళ్ళాయి అండ్ ఇప్పుడే మనం విన్నాం కూడా, అంటే అది క్లియర్ గా అర్థమైపోతుంది. సరే ఎవరు చేశారు సార్? అంటే ఎడిటింగ్ 15 minutes హీరోయిన్ పాత్రని పక్కన పెట్టి ఎవరంటారు? నేను అదే చెప్తున్నాను కదా, ఐ విల్ కమ్ అవుట్ వన్స్ బికాజ్ దే హావ్ ఫిడిల్డ్ విత్ మై మూవీస్ అండి. అది మనసులో పెట్టుకొని ఫిడిల్ చేశారు. వేరే చాలా మంది యాక్టర్స్ ఉన్నారు అందులో. సో నేను చెప్తాను, అందరి పేర్లు చెప్తాను, బట్ ఐఎమ్ సేయింగ్ దిస్. అలాగ అన్ని చెప్పానంటే మీరు ఈ సినిమా కోసం ఎంత మీరు చాలా సంవత్సరాలు తిరిగిండ్రు, చాలా తపన పడుతున్నారు సినిమా సక్సెస్ కావాలనుకో. మీరు అన్నిటికీ అంత హార్డ్ వర్క్ చేసి అంత చేస్తున్నప్పుడు మీ సినిమాను కూడా వచ్చి పోక్ చేస్తే, మీ యాక్టర్ని పోక్ చేస్తే మీకు ఎట్లా అనిపిస్తుంది? మీరు కళామ తల్లినే పోక్ చేస్తున్నారు. బేసికలీ యూఆర్ డిపెండింగ్ ఆన్ ద మూవీ ఇండస్ట్రీ. అండ్ ఒక మూవీని, మీ మూవీని మీరు చేసి ఇంకోళ్ళ మూవీని పొడిస్తే మాకు ఎట్లా అనిపించాలి? సో ఐ డోంట్ వాంట్ టు టేక్ నేమ్స్ రైట్ అవే. ఐ విల్ టేక్ నేమ్స్ వెన్ దిస్ ఆల్ డజంట్ వర్క్అవుట్. అండ్ నాకు హాని, నిజంగా హాని. ఇప్పుడు అలా చెప్పింది ఏంటంటే మెండి చేయండి. ఫస్ట్ సినిమాలో మీరు చేశారు, సెకండ్ సినిమాలో మీరు వేలు పెట్టారు, ట్రై చేశారు. ఇప్పుడు ఈ సినిమాలో కూడా నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, ఆ ప్రూఫ్స్ పెట్టే మాట్లాడతాను. ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ నేమ్స్ రైట్ నౌ. You are from their team and నాకు No, how can you name me? I am a journalist. So no, PR people have affected my PR also andi in this regarding this movie. So I'm not able to talk to anybody freely. ఎవరు ఎక్కడి నుంచి వస్తారో నాకు కూడా అర్థమవుతుంది. మీరు వచ్చి మీరు ఆయన నన్ను మీరు అడుగుతున్నారు నన్ను. I didn't want because that's your first movie, that's why I'm asking. Other than that I have no business. ఆయన ఒక్క కాదు కదా యాక్టింగ్ చేసినాను, చాలా మంది ఉన్నారు కదా. So why don't you ask about their names? Okay sir, thank you so much sir.